హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఆ సందేశం ఏమిటో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. బాబాగారు మనతో చెప్తున్నారు, తల్లి, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసిన ఒక జీవిత సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఆసక్తితో శ్రద్ధగా ఆలకించు. బిడ్డ, నువ్వు మాట్లాడే ఒక మంచి మాట నీ విలువను పెంచుతుంది. నీకు ఉన్న ఎన్నో రకాలైన సమస్యలు ఒక నిజమైన మాట వలన చాలా సులువుగా తొలగిపోతాయి. తల్లి, ఒక్క అబద్ధం చెప్తే ఎన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో అది నీకు తెలుసా? ఒక్కోసారి అబద్ధాన్ని నిజము అని నమ్మించడం కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నో బాధలను కూడా అనుభవించవలసి వస్తుంది. తల్లి, ఇలా అబద్ధాలు చెబుతూ ఉంటే జీవితంలో ఉన్న సంతోషమంతా ఆవిరైపోతుంది. అలాగే మనసులో ఉండే సంతోషం కూడా పూర్తిగా తొలగిపోయి దుఃఖమే మిగులుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కాలం తెలియచేసే నగ్న సత్యం. అందుకే నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను. అందుకనే ప్రతి విషయంలోనూ నువ్వు ముందుగానే నిజాన్నే తెలియచెయ్యి. అప్పటికప్పుడు అది నీకు బాధను మిగిల్చిన, కష్టాలను కలిగించిన తరువాత నీ జీవితంలో సంతోషాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. అదేవిధంగా నీపైన నీకు నమ్మకం పెరుగుతుంది. అన్నిటికంటే నీకు తోడుగా శ్రీరామ రక్షగా నీతో నేను ఎప్పుడూ ఉంటాను. నీ జీవితం బంగారు భవిష్యత్తుగా మారుతుంది. నీ హృదయం సంతోషంతో నిండి ఉంటుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనం కొన్ని విషయాలలో తప్పించుకోవడం కోసం అప్పటికప్పుడు అవసరానికి తగినట్లుగా కానీ, భయం వలన కానీ మనం అబద్ధం చెప్తాం. కానీ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కానీ, ఆ అబద్ధం వలన వచ్చే సమస్యలను ఎదుర్కోవడం కోసము మరెన్నో ఇబ్బందులను పడుతుంటాం. ఒక్కోసారి మన జీవితాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది అని ఈరోజు బాబాగారు తన సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనకు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సుబ్బమ్మ అనే ఒక పేద ఆమె ఉండేది. సుబ్బమ్మ ఆ ఇంట ఈ ఇంట పనిచేసుకొని తనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు శివుడిని జాగ్రత్తగా పెంచుతుంటూ, సుబ్బమ్మ కొడుకు 4 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే తండ్రి చనిపోతాడు. ఆ రోజు నుంచి బిడ్డను ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది సుబ్బమ్మ. ఆ పిల్లవాడు చదువుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి పనులు చేసి మరీ చదివిస్తూ ఉంటుంది. అయితే సుబ్బమ్మ కొడుకు శివుడికి మాత్రం ఎంతో బద్ధకం. తన తోటి స్నేహితులంతా ఆడుతూ పాడుతూ చదువుతూ ఉన్నప్పటికీ సుబ్బమ్మ కొడుకు మాత్రం చదువుతూ ఉండేవాడు కాదు. వాళ్ళందరూ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి ఆడుకోమని సుబ్బమ్మ ఎప్పుడైనా పంపిస్తే వాళ్ళు ఆడుతున్నంతసేపు కూర్చొని, వాళ్ళు కూర్చున్నప్పుడు మాత్రం వెళ్ళి ఆడడానికి రమ్మనమని పిలిచేవాడు. అది చూసిన సుబ్బమ్మ శివుడిని, నీ బుద్ధులు అన్నీ కప్ప ఆలోచనల్లా ఉన్నాయి. కప్ప మరొక కప్పతో కలిసి తిరగదు. ఏ కప్పకే ఆ కప్పలే తిరుగుతూ ఉంటాయి. ఒక కప్ప అరిచినప్పుడు ఇంకొక కప్ప అరవదు. అట్లాగే నువ్వు వాళ్ళందరూ ఆడుతుంటే ఆడవు, తిరుగుతుంటే తిరగవు. నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నీలో ఉన్న ఆ బద్ధకం ఆ దేవుడే వదిలించాలి అని ఎప్పుడూ కూడా శివుడిని తిడుతూ ఉండేది. అయితే తల్లి మాటలు విన్న శివుడికి మాత్రం తల్లి ఎప్పుడూ తనను అలాగే అంటుందని, తల్లి తనను అర్థం చేసుకోవటం లేదని అనుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజులకు శివుడు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఏ పని చెయ్యటం లేదని,
అతను అలా పని పాట లేని సోమరిలా తిరుగుతున్నాడని తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ విషయమై శివుడిని తిడుతుంది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఎవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆస్తులు లేకపోయినప్పటికీ సోమరితనం ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆస్తులు ఉన్నా కూడా సోమరిపోతుల్ని పెళ్లి చేసుకోరని. అటువంటిది నీకు ఆస్తులు ఏమీ లేనప్పుడు నీకు ఉన్న ఈ సోమరితనాన్ని చూసి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీ భార్యను ఎలా సంతోషంగా చూసుకోగలవని తల్లి సుబ్బమ్మ రోజు కంటే కూడా కొంచెం ఎక్కువగానే శివుణ్ణి తిడుతుంది. దాంతో బాధ కలిగిన శివుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఊళ్ళో ఎక్కడైనా కనపడితే మళ్ళీ తల్లి తనను ఇంటికి తీసుకువెళుతుందని, తర్వాత మళ్ళీ ఆ విధంగానే తిడుతుందని, అందుకోసం ఇంటికి వెళ్ళకూడదని, తల్లికి కనపడకుండా ఉండాలంటే దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించి చాలా దూరం నడిచి అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా అతను అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కానీ శివుడు తను అడవిలోకి వచ్చానని, తాను వచ్చిన దారి నుంచి వేరే మార్గానికి వచ్చేశానని, అతను ఇంటికి వెళ్ళాలంటే తెల్లారాల్సిందేనని, అతను ఏ మార్గం నుంచి వచ్చానో కూడా అతడికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడని శివుడికి తెలిసిపోతుంది. దాంతో శివుడు ఆ అడవి మధ్యలోనే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తన తల్లిని తలుచుకుంటూ ఆకలి వేస్తున్నదని ఎంతగానో బాధపడుతుంటాడు. ఆ సమయంలోనే ఆ చెట్టు పైన ఉన్న ఒక పిశాచం శివుడికి ఎదురుగా వచ్చి తాను సోమరిపోతులకు సహాయం చేస్తానని, వాళ్ళు కోరిన వాటిని వాళ్లకు ఇస్తానని, తను సోమరిపోతులకు తప్ప మరి ఎవరికి సహాయం చెయ్యనని చెప్తుంది. ఆ మాటలు వింటూనే శివుడికి ఎంతో ఆనందం కలిగి తను కూడా సోమరిపోతునేనని, తనకు పని చెయ్యాలంటే కొంచెం కూడా నచ్చదని, అయితే అందరిలాగా సంతోషంగా తిరగాలని, ధనాన్ని ఖర్చు పెట్టి ధనంతో వచ్చే ప్రతి సంతోషాన్ని పొందాలని అతను అనుకుంటున్న విషయాలన్నిటినీ కూడా పిశాచితో చెప్తాడు. శివుడి మాటలు విన్న ఆ పిశాచం, నువ్వు కోరుకున్నట్లుగా నేను నీకు వెండి బంగారాలను ధనధాన్యాదులను అన్నిటినీ ఇస్తాను. నువ్వు ఏ పని చెయ్యకుండా నా నుంచి వాటన్నిటినీ పొందవచ్చు. అయితే నేను నీకు వీటన్నిటినీ 6 సంవత్సరాలు మాత్రమే ఇస్తాను. 6 సంవత్సరాల తర్వాత నీ జీవిత కాలము నువ్వు నాకు బానిసలాగా పని చెయ్యాలి. ఈ 6 సంవత్సరాలు నేను నీ దగ్గర బానిసలాగా పని చేస్తానని, నువ్వు ఏది చెప్పినా నేను ఈ 6 సంవత్సరాలు నీ దగ్గర ఎలా పని చేశానో నువ్వు తిరిగి జీవిత కాలమంతా నా దగ్గర ఆ విధంగానే పని చెయ్యవలసి ఉంటుంది. అలాగే ఈ 6 సంవత్సరాలలోపు ఏ రోజైతే నువ్వు చెప్పిన పని నేను చెయ్యలేదో ఆ రోజు నుంచి మన ఇద్దరి మధ్య ఏ సంబంధము ఉండదని, నువ్వు నా దగ్గర బానిసలాగా పని చేయవలసిన అవసరం కూడా ఉండదని ఆ పిశాచి శివుడికి చెప్తూ, నేను నీతో చెప్పిన ఈ నిబంధనకు నువ్వు ఒప్పుకుంటే మనం అనుకున్నట్లుగానే నువ్వు కోరుకున్న వాటన్నిటినీ కూడా నీకు ఇస్తానని చెప్తుంది. పిశాచి మాటలు విన్న శివుడు పిశాచి చెప్పిన ప్రతిదానికి తాను ఒప్పుకుంటున్నానని చెప్తాడు. ఆ క్షణమే శివుడు వేసుకున్న చొక్కా జేబు నిండా ఎన్నో బంగారు నాణ్యాలు, అతని 2 చేతులలో కూడా బంగారు నాణ్యాలతో నిండిన సంచులు ఉంటాయి. అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయేలాగా ఆ క్షణమే పిశాచి ఇంటికి కూడా పంపిస్తుంది. వాటిని తీసుకొని అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చిన శివుణ్ణి చూసి తల్లి ఎంతగానో ఆశ్చర్యపోతుంది. తనకు అంత బంగారం ఎక్కడదని అడుగుతుంది. అయితే పిశాచికి సంబంధించిన విషయం తల్లికి చెప్తే తల్లి ఆ ధనం తీసుకునేందుకు ఒప్పుకోదని, ఆ ధనమంతా తిరిగి పిశాచానికే ఇచ్చేయమని చెప్తుందని ఆలోచించిన శివుడు ఆ ధనం తన చిన్ననాటి స్నేహితుడు ఒక అతను కలిసి తనకు ఇచ్చాడని, అతను వ్యాపారం పెట్టుకునేందుకు అతని దగ్గర నుంచి ఆ ధనం తెచ్చుకున్నానని, తిరిగి తనకు ఆ ధనం కూడా ఇవ్వవలసిన అవసరం లేదని చెప్తాడు. అయితే శివుడి మాటలు విన్న తల్లికి ఒకంత ఆలోచన కలుగుతుంది. శివుడు తనకు ఏమైనా అబద్ధం చెప్తున్నాడేమో అనుకొని కూడా శివుడు సోమరిపోతు కావచ్చు, కానీ తనకు ఆ విధంగా అబద్ధం చెప్పడులే అనుకుని శివుడు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్ముతుంది. ఆ రోజు నుంచి శివుడు ఏ పని చెయ్యకపోయినా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. తను ఉండేందుకు ఆ పిశాచాన్ని అడిగి ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించుకుంటాడు. అక్కడ దాసదాసీలు పనివాళ్ళు కూడా కావాలని అడుగుతాడు. ఆ విధంగా 3 ఏళ్ల సమయం గడిచిపోతుంది. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట ఆ పిశాచాన్ని పిలిచి తనకు కావలసిన వాటి అన్నిటినీ కూడా ఆ పిశాచాన్ని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ పిశాచానికి శివుడి మీద మరింత కోపం పెరిగిపోతుంటుంది. 6 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయా,
ఆ తర్వాత నుంచి శివుణ్ణి ప్రతిరోజు తను ఏ విధంగా బాధ పెట్టాలనుకుంటుందో ఆ విషయాలన్నిటినీ కూడా శివుడికి చెప్పి శివుణ్ణి ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూస్తుంది. కానీ పిశాచి చెప్పిన ఏ మాటలకు కూడా శివుడు భయపడడు. ఒకరోజు అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు మళ్ళీ శివుడు ఆ పిశాచాన్ని పిలిచి, ఊరిలో బందిపోటుల గోల ఎక్కువగా ఉన్నది. ఏ అర్ధరాత్రి పూట ఏ బందిపోటులు వస్తారో తెలియదు. నాకు నా తల్లికి కాపలా ఉండేట్లుగా ఒక 6 సింహాలు కావాలని, అవి చూసేందుకు సింహాలే అయినా కుక్కలలాగా ఏ జీవిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేట్లు తన ఇంటి ముందు కాపలా ఉండేందుకు కావాలని చెప్తాడు. ఆ మాటలు వింటూనే పిశాచానికి ఎంతో కోపం కలుగుతుంది. సింహాలు అన్నవి ఏవి కూడా మనుషులను తినకుండా ఎలా ఉంటాయి? సింహాలను అడిగాడు అనే కోపంతో అడవిలోకి వెళ్ళి బాగా ఆలోచించి తన మాయా శక్తులతో 6 సింహాలకు కుక్కల లక్షణాలు కలిగేలాగా చేసి అతని ఇంటి ముందుకు తీసుకువచ్చి కాపలాకి వదిలిపెడుతుంది. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత శివుడి తల్లి ఇంట్లో తను ఒక్కతే పని చేసుకోలేకపోతున్నానని శివుడిని కూడా తనకు సహాయంగా పనిచేసి పెట్టమని శివుడితో చెప్తుంది. తల్లి మాటలు విన్న శివుడికి పని అంటేనే ఎంతో బద్ధకం. అట్లాంటిది ఇంట్లో పని చెయ్యమంటే తనకు ఇంకా నామోషిగా అనిపించటము, తను అంత ధనం ఉండి కూడా ఇంట్లో పని చెయ్యవలసిన అవసరం ఏమున్నదని ఆలోచించిన శివుడు మళ్ళీ ఆ రోజు రాత్రిపూట పిశాచిని పిలిచి తనను ధనం అడగకుండా పనిచేసి పెట్టేలాగా తన ఇంట దాసదాసీలు కావాలని కోరతాడు. ఆ మాటలు వింటున్న పిశాచానికి శివుడి బద్ధకం చూసి మరింత కోపం పెరిగిపోతుంది. ఇంటి పనికి కూడా దాసదాసీలు కావాలని కోరుతున్నాడు. ఏ పని చేయకుండా అలా కూర్చుంటే ఈ శివుడికి ఏమి తోచుబడి అవుతుందా అనుకొని నీ మీద నాకు మరింత కోపం పెరిగిపోతున్నది. ప్రతి చిన్న విషయానికి నన్ను పిలిచి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకా 1 సంవత్సర కాలం సమయమే ఉంది. ఈ సంవత్సరం పూర్తయిపోతే నేను నిన్ను దాసీగా చేసుకుంటాను. ఆ రోజు నుంచి నిన్ను ఎలా బాధించాలో ప్రతిదీ కూడా ఆలోచించే ఉంచాను. నీ నరనరాలను కోసి నీ ముందే వాటిని వేయిస్తానని, అలా నిన్ను ఏడాది పాటు ఇబ్బంది పెట్టి కానీ అప్పుడు నిన్ను చంపనని, అప్పటి వరకు నీ ప్రాణాలు తీయకుండా నిన్ను ఎలా ఇబ్బంది పెడతానో చూడమని చెప్తూను శివుడు అడిగినట్లుగానే తన మంత్రశక్తులతో అతను కోరినట్లుగా దాసదాసీలను ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే శివుడు మాత్రం ఎంతో సంతోషంగా ఆ పిశాచి మాటలు ఏవీ కూడా పట్టించుకోడు. అలా ఆ సంవత్సర కాలం కూడా పూర్తయిపోతూ ఇంకా 6 నెలల సమయం ఉన్నదనంగా ఒకరోజు శివుడు ఎంతగానో బాధపడుతూ కూర్చుంటాడు. తల్లి ఇన్నున్నప్పటికీ శివుడు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు? అతడిని నేను ఈ మధ్య ఏమీ అనను కూడా అనటం లేదు కదా. అతను ఎంతో సంతోషంగా ఉన్నదనంతో జీవిస్తున్నాడు కదా. అయినప్పటికీ ఎందుకు ఇలా బాధపడుతున్నాడో శివుడి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకొని శివుడి దగ్గరకు వెళ్ళి అతనికి కలిగిన కష్టమేమిటో చెప్పమని అడుగుతుంది. శివుడు తనకు పిశాచానికి కలిగిన ఒప్పందమేమిటో తల్లితో చెప్తాడు. ఆ మాటలు వింటూనే తల్లి ఎంతగానో బాధపడుతూ, నేను ఈ దాసదాసీలను ధనాన్ని అడిగానా? నువ్వు కష్టపడి పనిచేసి తీసుకువచ్చే ధనం చాలని చెప్పాను. నువ్వు ఆ పని చెయ్యకపోగా నీకు మొదటిలోనే ఈ ధనమంతా ఎక్కడదని అడిగినప్పుడు కూడా నీ స్నేహితుడిదని నాకు అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పిన ఆ ఒక్క అబద్ధం నీ జీవితం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసిందని తల్లి ఎంతగానో బాధపడుతూ నువ్వు ఆ దైవమే కాపాడాలని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని శివుడితో చెప్తుంది. తల్లి మాటలు విన్న శివుడు ఆమెను వెళ్ళవద్దని తనకు తోడుగా ఉండమని అడుగుతాడు. అందుకు తల్లి, నీకు నేను తోడుగా ఉండాలి అంటే ఈ పిశాచి ఇచ్చిన ఇంట నేను ఉండను. నువ్వు కావాలంటే నాతో పాటే గ్రామంలోకి వచ్చి అక్కడే ఉండు. ఆ పిశాచి నిన్ను విడిచిపెడుతుందో తనతో పాటే తీసుకువెళ్ళిపోతుందో కూడా తెలియదు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అయితే పిశాచి మాటలకు బెదిరి అంత ధనాన్ని, ఆ పెద్ద ఇంటిని, తనకు పనిచేసే దాసదాసీలను అందరినీ విడిచి వెళ్ళాలా అని ఆలోచించిన శివుడు తల్లి వెంట వెళ్లకుండా అక్కడే ఉంటాడు. అలా ఆ 6 నెలల సమయం కూడా గడిచిపోవస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రిపూట శివుడికి నిద్ర పట్టక తను ఇంకా అర్ధరాత్రి సమయానికి ఆ పిశాచికి బానిస కావలసి వస్తున్నది కదా అని బాధపడుతూ అతను మొదట వెళ్ళి కూర్చున్న ఆ చెట్టు కిందే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అయితే చెట్టుపై నుంచి శివుణ్ణి చూస్తున్న పిశాచి మాత్రం ఎంతో సంతోషంగా, నువ్వు ఇప్పుడే ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు,
కొంచెం సేపు ఆగితే నేనే వచ్చి నిన్ను ఇక్కడకు తీసుకువస్తాను. ఆ క్షణం నుంచి నువ్వు నా దగ్గర బానిసగా పని చెయ్యాలి. ఆ క్షణం నుంచి నీకు తినేందుకు తిండి, ఆహారము, నిద్ర ఏదీ కూడా ఉండదని శివుణ్ణి ఎంతగానో భయపెడుతూ ఉంటుంది. పిశాచి మాటలు విన్న శివుడికి పిశాచి తను అనుకున్నట్లుగానే చేస్తుందని, తల్లికి అబద్ధం చెప్పి తను ఎన్నో పొరపాట్లను చేశానని, ఇప్పుడు తను చేసిన వాటికి ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుందని, తనను ఆ దేవుడే కాపాడాలని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అయితే శివుడు తెలియక చేసిన తప్పుకు తన జీవితమంతా కోల్పోతున్నాడని, ఇంట్లో సుబ్బమ్మ కూడా దేవుణ్ణి తలుచుకుంటూ తన బిడ్డను కాపాడమని, తను తెలియక సోమరితనం వలన చేసిన తప్పు వలన జీవితాన్ని కోల్పోతున్నాడని, ఆ పిశాచి చేతుల్లోకి వెళ్ళిపోయే సమయం రాబోతున్నదని, తన బిడ్డను కాపాడమని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శివుడికి ఒక ఆలోచన కలుగుతుంది. అక్కడ కొన్ని కప్పలు బెకబెకమని అరుస్తూ చెరువులోకి దిగి మళ్ళీ పైకి వచ్చి ఆడుతూ ఉంటాయి. ఆ కప్పల్ని చూసిన శివుడికి ఒక ఆలోచన కలుగుతుంది. ఆ పిశాచిని పిలిచి, నేను నీకు బానిసను అవ్వడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఈలోపు నువ్వు చెప్పినట్లుగానే నేను నిద్రపోతాను. అయితే నాకు నిద్రపోవాలంటే ఏదైనా సంగీతం వినాలి. నాకు ఈ కప్పల బెకబెక సంగీతం ఎంత బాగానో నచ్చింది. అయితే ఆ కప్పలన్నిటినీ కూడా ఒక్కదాన్ని కూడా ఆ చెరువులో విడిచిపెట్టకుండా మొత్తం తీసుకువచ్చి ఈ ఒడ్డు మీద నా ఎదురు ఉంచి నువ్వు ఆ కప్పల చేత పాట పాడిస్తే నేను ప్రశాంతంగా పడుకుంటానని, నేను చెప్పిన పని చేయమని పిశాచితో చెప్తాడు. శివుడి మాటలు విన్న పిశాచి, కప్పలు అరిచే బెకబెక సంగీతం వినాలా? అసలు ఆ అరుపులు ఎలా వినాలనిపిస్తుంది? ఇదేమైనా దేవతల సంగీతమా? వినే కొద్దీ వినాలనిపించడానికి నీకిదేమి కోరికని అడుగుతుంది. అయితే శివుడు మాత్రం తనకు కప్పల సంగీతమే కావాలని పట్టుపట్టి కూర్చునేటప్పటికీ అతను కోరుకున్నట్లుగానే అతని ఆఖరి కోరికగా ఆ కప్పలన్నిటినీ తెచ్చి అతని ముందు ఉంచుతానని చెరువులోకి దిగి ఒక 10 కప్పలను పట్టి పైకి తీసుకువస్తుంది. దానికే చాలా సమయం గడిచిపోతుంది. ఆ 10 కప్పలను అతని ముందు ఉంచి ఈ కప్పలు ఒక దగ్గర నిలబడటం లేదు. ఆ చెరువులోకి దిగి వీటిని పట్టుకునేటప్పటికే చాలా సమయం పట్టింది. నేను లోపలకు వెళ్ళి మరికొన్ని కప్పలను తెస్తానని తను తెచ్చిన కప్పలన్నిటినీ ఒడ్డు మీద ఉంచి లోపలకు వెళుతుంది. అయితే ఒడ్డు మీద ఉన్న కప్పలన్నీ కూడా మళ్ళీ నీళ్ళల్లోకి దిగి వెళ్ళిపోతాయి. ఈ పిశాచి మరికొన్ని కప్పలను తీసుకుని వచ్చేటప్పటికి అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. అది చూసి ఇక్కడ ఉండే కప్పలన్నీ ఏవని అడిగేటప్పటికి అవి నీళ్లల్లోకి వచ్చేశాయని శివుడు చెప్తాడు. వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అని చెప్తుంది. అది నా పని కాదు. ఇప్పుడు నేను ఇంకా నీ బానిసను కూడా కాలేదు. నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. నువ్వే వెళ్ళి కప్పలన్నిటినీ తెచ్చి నాకు ఆ సంగీతాన్ని వినిపించమని చెప్తాడు. ఆ మాటలు వింటున్న పిశాచానికి శివుడి మీద మరింత కోపం పెరుగుతుంది. అయితే శివుడు అడిగినట్లుగా ఆ కప్పలను ఎలాగైనా పట్టుకురావాలని 4-5 సార్లు ప్రయత్నించి ఆ కప్పలను ఎన్నిసార్లు తెచ్చినా అవి ఉండకపోవడము, ఒకేసారి అన్నీ కలిసి అరవకపోవడంతో ఆ పిశాచి తాను ఓడిపోయానని, తను ఓడిపోవాలనే శివుడు ఆ విధంగా తెలివిగా తనకు ఆ పనిని అప్పగించాడని పిశాచం తెలుసుకోగలుగుతుంది. ఆ క్షణమే పిశాచం శివుడితో తాను వాళ్ళు అనుకున్న ఒప్పందం ప్రకారం ఓడిపోయినదని, ఆ 6 సంవత్సరాల్లో అతను చెప్పిన పని తను చెయ్యలేకపోతే ఓడిపోయినట్లు అవుతుందని, అందుకనే ఇప్పుడు తను ఓడిపోయినానని ఒప్పుకుంటున్నానని, అయితే మరెప్పుడైనా శివుడు ఆ పరిసర ప్రాంతాలకు వస్తే కనుక అతడిని విడిచిపెట్టానని చెప్పి శివుడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. పిశాచి మాటలు విన్న ఆ క్షణమే అదిచ్చిన బంగారాన్ని, దాసదాసీలను అన్నిటినీ విడిచి పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళతాడు. శివుణ్ణి చూసి సుబ్బమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఆ పిశాచం దగ్గర నుంచి అతను ఎలా రక్షించబడ్డాడని తల్లి అడుగుతుంది. అందుకు శివుడు, ఒక విధంగా తల్లివైన నువ్వే కారణమని, నీ మాటలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదని, అయితే ఈ రోజున నేను నీ మాట ప్రకారం చెయ్యటం వల్లనే తిరిగి ప్రాణాలతో రక్షించబడ్డానని, చిన్నప్పుడు ఎప్పుడూ కూడా కప్పతో పోల్చి నన్ను నువ్వు తిట్టేదానివి, కప్పలన్నీ ఒక దగ్గరే ఉండవని, అవి అన్నీ కూడా ఒకేసారి కలిసి అరవవని, ఆ విషయాలు నువ్వు ఎప్పుడూ నాతో చెప్తూ ఉండేదానివి. అది గుర్తుకు వచ్చిన నేను పిశాచానికి ఆ పనిని అప్పగించాను. పిశాచం నేను చెప్పిన పని చెయ్యలేకపోయింది. అందువలన మేము అనుకున్న ఒప్పందం ప్రకారం ఆ పిశాచి నన్ను విడిచిపెట్టినదని జరిగిన అన్ని విషయాలను తల్లితో చెప్తాడు.
అతని తెలివితేటలకు తల్లి ఎంతగానో సంతోషపడి, నీ తెలివితేటలకు పని చెప్పమని, దానివలన నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చని సుబ్బమ్మ చెప్తుంది. తల్లి మాటలు విన్న శివుడు కూడా ఆ రోజు నుంచి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. అది చూసిన సుబ్బమ్మ ఆ రోజు తన కొడుకు చెప్పిన అబద్ధం అతను ఎన్నో కష్టాలు పడేలా చేసిందని, అతని ప్రాణాలు కూడా పోయేవని, కానీ దేవుడు అతనికి సహాయం చేసి అతను ఆ పిశాచి చేతుల్లో నుంచి బయటపడేలా మంచి ఆలోచనను కలిగించాడని, అతనిలోని సోమరితనం కూడా పోయిందని సుబ్బమ్మ ఎంతో సంతోషిస్తుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకునే సంతోషాన్ని, ఆనందాన్ని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. అబద్ధం ఎవరినైనా కూడా తాత్కాలికమైన సంతోషానికే గురి చేస్తుంది. కానీ బిడ్డ, నిజం ఎప్పుడూ కూడా శాశ్వతమైన సంతోషాన్ని కలిగిస్తూ శ్రీరామ రక్షగా ఎప్పుడూ నీకు తోడుగా నీతోనే ఉంటుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహిస్తూ మనతో చెప్పిన ఈ సందేశాన్ని విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.